మన మానవులకే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి భారతీయులకు అందించినటువంటి దివ్య జ్ఞాన స్వరూపం వేదం. అందుకనే వేదమనే శబ్దానికి అర్థం వేద్యతే, జ్ఞాప్యతే, ఆత్మతత్వం, ప్రకృతితత్వం, జీవతత్వం, ధర్మాధర్మ విషయశ్చ ఏన బోధ్యతే సహ వేద. అంటే దేని చేతనైతే ధర్మాధర్మ విషయాలు కావచ్చు, భగవంతుడంటే ఏంటి, ప్రకృతి అంటే ఏంటి, జీవుడంటే ఏంటి, వీళ్ళ యొక్క రహస్యం ఏంటి, ఈ ముగ్గురు యొక్క సంబంధం ఏంటి అన్నటువంటి విషయము దేని చేతైతే తెలియబడుతుందో దాన్నే వేదము అన్నాం. ప్రత్యక్షేనానుమిత్యావా యస్తూపాయో న బుధ్యతే ఏన విదంతి వేదేన తస్మాత్ వేదస్య వేదత అంటుంది శాస్త్రం. మన ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానం ద్వారా కానీ ఏ విషయమైతే మనకు తెలియదో అటువంటి విషయము దేని చేత తెలియబడుతుందో అంటే మనకు అర్థం కానిటువంటిది అతీతమైనటువంటి ఏ అదృష్ట స్వరూపం అయితే ఉంటుందో, స్వర్గాది జన్మలు కావచ్చు, స్వర్గాది లోకాలు కావచ్చు, అవన్నీ కూడా ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానం ద్వారా కానీ అర్థమయ్యే పరిస్థితిలో లేవు. అది కేవలం వేదం చెప్తుంది కాబట్టి వేదం చెప్పిన మాట సత్యం. వేదవాక్కు అంటాం. అంటే అంతకంటే గొప్ప వాక్కు ప్రపంచంలో ఏమీ లేదు. ఎటువంటి వారు ఉచ్చరించినప్పటికి కూడా దాన్ని ఉదాహరణంగా తీసుకునేటప్పుడు ఏమంటాము, వేదవాక్కురా అంటాం. అంటే వేదము నిష్కల్మషంగా నిస్సంకోచంగా చెబుతోంది. ఎందుకంటే మనకు ఏదైనా విషయం చెప్పాలనుకునేటప్పుడు మనకు అమ్మ కావచ్చు, నాన్న కావచ్చు, తాత కావచ్చు, వీళ్ళందరూ కూడా నిస్సంకోచంగా ఉన్నటువంటి విషయాలను ధర్మాలను మనకు బోధిస్తారు. వాళ్ళు ఏ కల్మషంగా ఉంచుకోరు. ఎందుకంటే వాళ్ళు మనకు ఆప్తులు. మన యొక్క మంచి చెడ్లంతా కూడా వాళ్లే చూస్తారు కాబట్టి మనకు వాళ్ళు ఆప్తులు. అదేవిధంగా భగవంతుడు కూడా, భగవంతుని యొక్క దృష్టిలో మనందరం కూడా పిల్లలం. మనకు ఆయన చెప్పినటువంటి విషయాలన్నీ కూడా చక్కగా ఏ ఇబ్బంది లేకుండా ఉండాలని మనకు చెబుతూ ఉంటారు. ధర్మము అంటే ధ్రియత ఇతి ధర్మ. అంటే ధరిస్తాం కాబట్టి ధర్మం. ధరిస్తాము అంటే దాన్ని అధ్యయనం చేసి ఆచరిస్తామని అర్థం. అధ్యయనం చేసి ఆచరించేది ప్రపంచంలో ఏంటి అంటే వేదం మాత్రమే. అధ్యయన విధి వేదానికి మాత్రమే ఉంటుంది కాబట్టి వేదం అంటే ధర్మము, ధర్మం అంటే వేదం. వేదోఖిలో ధర్మమూలం అంటుంది శాస్త్రం. అన్ని ధర్మములకు కూడా మూలమైనటువంటిది ఏంటి ప్రపంచంలో అంటే వేదం మాత్రమే. ఎన్ని ప్రమాణములున్నప్పటికి కూడా మన పెద్దవాళ్ళు కావచ్చు, మహర్షులు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఎవరైనప్పటికి కూడా వాళ్ళు కూడా ప్రమాణంగా ఉండాలి అనుకుంటే వేద విషయాన్ని పురస్కరించుకొని మనకు ఉపదేశిస్తేనే వాళ్ళ వాక్యములు కూడా ప్రమాణములు, లేకపోతే అవి కూడా ప్రమాణాలు కావు.